హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళ పాప ఉంది, ఈ వెనస్డే యూఎస్ వెళ్తుంది. కొంచెం షాపింగ్ చేసా తన కోసమని. ఏం లేదా, మొత్తం ఆన్లైన్ షాపింగే. ఓన్లీ ఫస్ట్ క్రైలో. యాక్చువల్గా 1 year నుంచి ఇక్కడ ఉంది. మాకు అందరికీ అబ్బాయిలే అనమాట. అదొకటి మా ఫ్యామిలీలో. సో బాగా అలవాటు అయిపోయింది. ఈవెన్ ఈ 1 year నుంచి నేనే షాపింగ్ చేస్తున్నాను. ఏదైనా కావాలి అన్నా సరే ఆన్లైన్లో ఫ్రాక్స్ అవి. ఫస్ట్ క్రై అన్నది నాకు వేరే వాళ్ళు అడిగి ఇంతకుముందు ఒక మెసేజ్ పెట్టారు. అంటే బాగుంటాయా, ఎలా ఉంటాయి, మనకి నమ్మకమేనా అన్నట్టు నాకు మెసేజ్ ఎవరో పెట్టారు ఇంతకుముందు ఫస్ట్ క్రై డ్రెస్సెస్ పెట్టినప్పుడు. యాక్చువల్గా మేము పాప పుట్టి 1.5 year నుంచి, సో పాప కోసం అయితే, బాబు కోసం ఎప్పుడు ఫస్ట్ క్రైలో కొనలేదు. పాప కోసం అయితే A to Z అన్నీ ఫస్ట్ క్రైలోనే అనమాట. ఏవి కావాలన్నా సరే. అంటే రిటర్న్ పికప్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు నచ్చలేదనుకో రిటర్న్ పికప్ ఉంటుంది, తీసుకెళ్ళిపోతారు వచ్చి. సో ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగుంటాయి. ఫస్ట్ క్రైలో ప్రిఫర్ చేయొచ్చు. నాకైతే చాలా ఇష్టం ఆ సైట్. ఈజీగా షాపింగ్ చేయొచ్చు. చూడండి, ఇది లెహెంగా. యాక్చువల్లీ పాపకు వచ్చేసి ఇప్పుడు 1.5 year ఏజ్. కరెక్ట్ సైజ్ అయితే ఇప్పుడు వేయడానికైతే 2 to 3 years తీసుకుంటాము. 1.5 year పాపకి 2 to 3 years సైజ్ తీసుకుంటాము. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, లెహెంగాస్ తొందరగా పొట్టిగా అయిపోతాయి కదా, 3 to 4 తీసుకున్నాను. చూడడానికి క్లాత్ పట్టు క్లాత్లా ఉంది, గ్రీన్ కలరు. ఇక్కడేమో మనకి చెమ్కీ వర్క్ వచ్చింది, చిన్న చిన్నగా లీఫ్ టైప్లో వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇది. యాక్చువల్గా అంటే సైట్లో ఫోటో కంటే రియల్గా బాగుంది ఇది. కింద బెనారస్ క్లాత్తో ఇలా బార్డర్ ఇచ్చారు, పింక్ది. ఎలాస్టిక్ ఇలా పెడితే ఎలాస్టిక్ వచ్చింది. తర్వాత ఇక్కడేమో జిప్ ఇచ్చారు, ఇలా జిప్ మోడల్ లైక్ ఇచ్చారు. నాకు ఇక్కడ బటన్ కూడా ఉందన్నమాట. ఇది ఫస్ట్ క్రైట్ వచ్చేసి బేబీ హగ్ నేను తీసుకుంది. సైజ్ నేను ఆఫర్లో 1800 తీసుకున్నాను. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2400 ఉంది. చాలా బాగుంది కదా, అసలు క్యూట్ ఉంది ఇదైతే. దీని పైకి వచ్చేసి టాప్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చాడు. ఇదంతా నెట్టెడ్ క్లాత్ ఉంది. ఈవెన్ స్లీవ్స్ కూడా ఇచ్చాడు, కానీ ఇలా స్లీవ్స్ ఇచ్చారు. కానీ స్లీవ్స్ ఎప్పుడు పిల్లలకి చిన్న స్మాల్ కిడ్స్ కదా, అవసరం లేదు స్లీవ్స్ స్టిచ్ చేయించాము. సో అలా ఈ విధంగా ఉంటుంది. ఇది నెట్టెడ్ చున్నీ ఇచ్చారు, కానీ 2 years కిడ్స్ 1.5 year కిడ్స్ అంటే అవసరం లేదు. బట్ ఏదన్నా మనకి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు రాధాలాగా గోపికలాగా రెడీ చేయాలి అనుకోండి, ఇది యూస్ అవుతుంది. లేదు అంటే అసలు ఇది వేయడం అవసరం లేదు. తర్వాత ఇంకొకటి లెహంగానే, ఇది బ్లూ, కింద ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఈ విధంగా ఉంది. కానీ ఇది అంటే వేస్తే బాగుంటుంది పాపకి. రియల్గా చూస్తే నార్మల్గా ఉంది, బట్ వేస్తే లుక్ వైజ్ ఇలాంటి కలర్స్, డార్క్ కలర్స్ ఏంటంటే వేసాక బాగా అనిపిస్తాయి. సేమ్ టాప్ వచ్చేసి రెడ్ ఇచ్చారనమాట ఈ విధంగా. ఇది కూడా బేబీ హగ్. ఇది 2300 ఉంది, ఇది 1800కి తీసుకున్నాము. సైజ్ మటుకు పెద్దదే తీసుకున్నానని చెప్పాను కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మీకు ఒక ఫోటో అటాచ్ చేస్తాను. నెట్టెడ్ చున్నీ ఇచ్చారనమాట. సో ఇదైతే ఇట్లా మనం గోపిక లాగా ఇలా రెడీ చేయడానికి రెడ్ కలర్ చున్నీ కదా, చాలా బాగుంది. ఇలా పెద్దగా ఉంది. ఆ రోజు చేశాను కదా గోపిక లాగా, ఎల్లో చున్నీ చిన్నగా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇంకా 2 ఫ్రాక్స్ రావాలి సేమ్ పింక్ కలర్లోనే. అవి చాలా బాగున్నాయి అనమాట ఫోటోలో చూడడానికి. అవి రాలేదు, ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇన్ కేస్ రేపు రాలేదనుకోండి ఇంకా వేస్ట్ అనమాట. ఎల్లుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఇది ఒక్కటి వచ్చింది, ఆల్రెడీ ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ పింక్. ఇది 3 to 4 తీసుకున్నాను. సైజ్ చాలా పెద్దగా ఉంది. పాపకి రేపు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి వేసి చూడాలి. హెవీగా కూడా ఉంది, చాలా హెవీగా ఉంది. ఇలాంటిది పాప దగ్గర నేను ఫస్ట్ బర్త్డేకి ఒకటి తీసుకున్నా, వైలెట్ కలర్లో. కొంచెం ఈ ప్యాటర్న్లోనే ఉంటుంది. బ్యాక్ ఇలా ఎక్కువ పెద్దగా ఉంటుంది, ఫ్రంట్కి వచ్చేసరికి షార్ట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అంతా వర్క్ వచ్చింది, ఇలా ఫ్లవర్స్ టైప్ వచ్చింది. ఇదైతే మార్క్ అండ్ మియా. ఇది 2000 చేంజ్ పడింది, 2200 ఎలా పడింది కాస్ట్. అంటే ఇవి యూఎస్లో ఎక్కువ ఉంటాయి, కానీ ప్రజెంట్ ఏంటంటే నాకు నచ్చింది బ్లూ కలర్ది, అందుకని తీసుకున్నా. ఇది 450 to 500 రేంజ్ అలా పడింది కాస్ట్. షూస్ 1 pair తీసుకున్నాను, స్లిప్పర్స్ 1 pair తీసుకున్నా. సో ఇలా
బార్బీ స్లిప్పర్స్ తీసుకున్నాను, క్యూట్గా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ వెనక ఎలాస్టిక్ వచ్చింది, ఎందుకంటే స్లిప్పర్స్ అంటే 1.5 ఇయర్ పాపకి కింద పడిపోతూ ఉంటాయి కదా. సో బ్యాక్ ఇలా సపోర్ట్కి ఎలాస్టిక్ కూడా ఉంది. ఇవి నాకు 450 రూపీస్ పడ్డాయి అన్నమాట. బాగున్నాయి క్వాలిటీ, చాలా బాగున్నాయి షూస్. ఇవి వైట్ కలరు, అట్లా ఎలాగో ఫ్రాక్ మనకి పార్టీ వేర్ టైప్లా ఉంటుంది. ఇలాంటి వైట్ ఏమైనా వేస్తే చాలా బాగుంటాయి కదా. అసలు అమ్మాయిలు ఉంటే ఎన్నైనా ఏవైనా తీసుకుంటూనే ఉండొచ్చు, ఎందుకంటే ఆప్షన్ చాలా ఉంటుంది. అబ్బాయిలకి ఏమి ఉండదు, టీ షర్ట్స్, జీన్స్, షర్ట్స్ అన్నమాట. యాక్చువల్గా 3 days నుంచి వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే నేను మా మదర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. మా మదర్ యుఎస్ వెళ్తుంది పాపని తీసుకొని అన్నాను కదా. ఇక్కడ వీడియోలో ఉండేది మా యంగర్ సిస్టర్ వాళ్ళ పాప, వీళ్ళు యుఎస్ లో ఉంటారు. యాక్చువల్గా పాప ఇక్కడ ఉంది, ఫెబ్లో వెళ్లాల్సింది. సో తెలిసిందే కదా, ఇప్పుడు వీలు కాలేదు. ప్లస్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి మా మదర్ తీసుకెళ్తున్నారు. సో ఈ రోజు వెళ్ళేది. పాపనైతే ఈ వీడియోలో బాగా కవర్ చేద్దాం అనుకున్నాను. జింటూ జింటూ రేపు క్రిష ఇక్కడ చూడు జింటూ, రేపు క్రిష వెళ్తుంది కదా, ఏం గిఫ్ట్ తెచ్చావు దానికి? ఎప్పుడు బేబీ బేబీ అంటే ఎలా చూపి చూపించు. తీసుకొని ఈవినింగ్ టెర్రస్ పైకి వచ్చాము, ఎందుకంటే పాపతో కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని. ఈవెన్ మా మదర్ ఫాదర్ కూడా పైకే వచ్చారు. ఇప్పుడు టైం నైట్ 12 అయింది. పడుకోకుండా రైమ్స్ చెప్తూ బ్రదర్స్తో అలాగే ఉందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. పెట్టేయి ముందు. 1 year నుంచి బాగా అలవాటైంది. సో బయలుదేరేటప్పుడు బాగా ఏడుస్తున్నారు వీళ్ళంతా బ్రదర్స్. మళ్ళా వచ్చింది, మళ్ళీ చేత తీసుకొని వచ్చింది. వాళ్ళు ఏడుతో పోతుంటారు. అయ్యో ఇప్పుడు చెప్తున్నాడు చూడ తాతకి, తాత తగులుతుంది. అదో బాగా చెప్తాను చూడండి. ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి అయితే కిడ్స్ అందరు ఎందుకులే అని చెప్పేసి మేము వెళ్ళలేదు. సో మా ఫాదర్ మా హస్బెండ్ వెళ్ళారు. సో ఇప్పుడు మా ఫాదర్ ఈ కార్ని మా ఇంటి దగ్గర పెట్టేసి మా హస్బెండ్ మా కార్లో వెళ్తారనమాట. ఏడోకు నానా, వాడు చూడు నవ్వుతుంది చూడు, అది ఏడుస్తున్నాడు చూడు. ఎందుకురా చూడు, అన్న ఏడుస్తున్నాడు చూడు జింటన్న. ఫైనల్గా మా వాడైతే 1 hour దాకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ కార్ చేంజ్ అయ్యారు, వాళ్ళు వెళ్తున్నారు, మేము బాయ్ చెప్పేస్తున్నాము. సో ఎందుకు ఏడుస్తుందంటే నేను జింటూ కార్ దిగేసాం కదా, వాళ్ళే వెళ్తున్నారు కదా ఎయిర్పోర్ట్కి. సో జింటూ కూడా దిగేసేసరికి ఇంకా పిల్లలు ఎవరు లేరు, ఏడవడం స్టార్ట్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.